ఈ అమ్మాయి పేరు ప్రవళిక. మీరు ఉండేది ఎక్కడ? కావలి, నెల్లూరు దగ్గర కదా అది. కావలిలో ఉంటారు. సో దీనికి 19 ఏళ్ళు. ప్రవళిక వచ్చింది ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసం. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కావాలని వచ్చావు అంతేనా? ఎవరికి ఉంది గట్టిగా ప్రెగ్నెన్సీ నీకు వచ్చేయాలి అని? ఇంట్లో వాళ్ళకా? వీళ్ళు మీ ఆయనకే ఉందా? ఫింగర్ పాయింట్ చేసి మరీ చూపిస్తుంది ప్రవళిక వాళ్ళ ఆయన్ని. పెళ్ళైనప్పుడు నువ్వు బరువు ఎంత ఉన్నావురా? 80 కేజెస్ ఉన్నావు. 1 ఇయర్ అయింది వీళ్ళకి మ్యారేజ్ అయ్యి. ఇప్పుడేమో 93 కేజెస్ ఉంది. 13 కేజీలు పెరిగింది వెయిట్. పెళ్ళికి ముందు పీరియడ్స్ అన్నీ మంచిగా వచ్చేవా? పెళ్ళికి ముందు పీరియడ్స్ బాగా వచ్చేవి. ఈ 1 ఇయర్లో నువ్వు చక్కగా అమ్మాయిని బయట తీసుకెళ్ళి తినిపించేసి చక్కగా నచ్చినవన్నీ తిన్నారా? ఇప్పుడు పీరియడ్స్ చక్కగా ఉండేవి కాస్త ఇర్రెగ్యులర్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ కోసమని అక్కడ డాక్టర్కి ఇక్కడ డాక్టర్ దగ్గరికి తిప్పేస్తే ఎట్లాగా? ఫస్ట్ కరెక్ట్ అవ్వాల్సింది ఏంటి? అమ్మాయి హెల్త్ బాగుండాలి. ఇప్పుడు మనకి ఆరిజిన్ ఏంటి? ప్రాబ్లమ్ గెయిన్, వెయిట్ గెయిన్. సో అది కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి కదా. అమ్మాయి హెల్త్ మీద ఫోకస్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి మీరు, ఓకేనా? అప్పుడు ఎప్పుడైతే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయో చక్కగా న్యాచురల్గా కన్సీవ్ అవుతారు. ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ కొన్ని సప్లిమెంట్స్ రాస్తాను, వాడితే సరిపోతుంది, ఓకేనా? చాలామంది పెళ్ళైన వాళ్ళు ఇదే మిస్టేక్ చేస్తారు. బరువు పెరిగిపోతారు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ తెచ్చేసుకుంటారు, పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి, అక్కడి నుంచి ఇంకా ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతారు. సో చక్కగా నువ్వు ఒక 15 కేజెస్ వెయిట్ లాస్ అయ్యి హెల్త్ మీద ఫోకస్ చేసుకొని సప్లిమెంట్స్ వాడుకొని న్యాచురల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా?